చూపించాడు. 30,000 ఎకరాలు ఆన్ రికార్డ్ చూపించాడు. తదిమ 25,000 ఎకరాలు ఏడబెట్టడం వీడు. ఈ రోజు రైతులందరూ రోడ్డు మీద పడి తిరిగి టెంట్ల కింద కూర్చొని అగమ్య గోచరం అయ్యి వాళ్ళు అగో పాతాళానికి వెళ్ళిపోయి అధోగతి పాలైన వ్యక్తులు రైతులు ఈరోజు. ఎందుకు చేయాలి ఈ పనులని? రాజధానిలో మాకు కూడా భూములు ఉన్నాయి, మా బంధువులకు మాకునే స్వతహాగా. ఎందుకు? నేను ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఇవ్వనని చెప్పాను. నన్ను కొట్టాల్సిన అవసరం ఏంటి? అంటే ల్యాండ్ పూలింగ్ నేను ల్యాండ్ ఇవ్వనన్నాను. 2 సార్లు 3 సార్లు ఆర్డీఓలు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. చెరుకూరి శ్రీధర్ అనే ఒక జాయింట్ కలెక్టర్ ఒక 420 నా కొడుకున్నాడు. వాడు బ్రోతల్ హౌస్లకి బ్రోకరిజం చేస్తే బాగుంటుంది. ఐఏఎస్ కాదు వాడు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు. అప్పుడున్న గవర్నమెంట్ మీ పైన ఆరోపణలు చేస్తేనేమో వాస్తవాలు రుజువులు కావాలి, మీరు వేరే వాళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయొచ్చా? అంటే ఆరోపణలు చేస్తే ఓకే. నా పితరులు సంపాదించిన స్వాస్థ్యం, మా పితరులు ఇచ్చిన వాళ్ళ కష్టార్జితం, మా ఆస్తుల్ని మా పర్మిషన్తో తీసుకునే పని అయితే అది భారత రాజ్యాంగం కింద ఓకే. అవును. ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వాలిటీ రైట్, ఈక్వల్ హ్యూమన్ రైట్స్ టు ఆల్. అండర్ ది ప్రియాంబుల్ ఎవ్రీవన్ ఈజ్ సేమ్, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద బెగ్గర్ ఇన్ ఇండియా. నేను ఇవ్వనని చెప్పాను. నేను ఒకటే మాట, ఈ ల్యాండ్ ఇక్కడ తీసుకుంటున్నారు, మీరు ఇక్కడే మాకు డెవలప్ చేసి ఇస్తానని మీకు రాసి బాండ్ ఇవ్వమని చెప్పాను. ఎవరంట? లాటరీ వేస్తారంట. ఆ లాటరీ ఏంటి? లాటరీలో వచ్చేది ఇక్కడ పేదోళ్ళు ఎవరో తెలుసా? మాది రోడ్డు మీద ల్యాండ్, తుళ్ళూరు, దొండపాడు, వైకుంఠపురం, అటువైపు కొండ, అమరావతి వైపు సేవపాడు, సినిమా యాక్టర్ బాల, ఇది ల్యాండ్ మొత్తం మేమే కొనింది. 11 acres ల్యాండ్ మా డాడీ కొన్నారు. మరి మా ల్యాండ్స్ మొత్తం మీదకి వచ్చేసి ల్యాండ్ పూలింగ్లో లేని పొలాలను కూడా బ్లాక్లో పెట్టించాడు. అంటే నువ్వు ల్యాండ్ అడిగావు, ల్యాండ్ పూలింగ్ ఇచ్చేయాలి అంతే. అంటే ల్యాండ్ పూలింగ్ ఇకపోతే ఏం చేస్తావు? నన్ను కొట్టారు. నా మీదకి 2-3 ఎస్ఎల్ పంపించారు, సిఎల్ పంపించారు. నన్ను తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఒక రోజంతా నన్ను లాక్ చేసి నన్ను తన్ని తాటికొండ అనే పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించి 4 రోజులు పెట్టాను నన్ను. అంటే నా భూమి, నా పితరులు ఇచ్చిన నేను ఇపోతే నువ్వే ఉడివి. నేను హైకోర్టులో పిటిషన్ వేసాను. పిటిషన్ విత్డ్రా చేసుకోమని చెప్పి 4 రోజులు స్టేషన్లో పెట్టి ఎరగొట్టారు నన్ను. నా ఇంటి మీద నాకు తెలియకుండా మా ఇంట్లో రైడ్ జరిగింది. పోలీసు వాళ్ళు, లేడీ పోలీసులు వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న బంగారం, క్యాష్ అంతా తీసుకొచ్చేసారు. మా ఇంట్లో నిలదీసి గట్టిగా సర్చ్ వారెంట్ ఏదైనా అడిగేసరికి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత నా ఇల్లుని సీజ్ చేశారు. పంచనామా అయింది, పేపర్లో వచ్చింది. అంటే ఏంటి? నేను నీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినందుకు, నా భూమి ఎందుకు తీసుకున్నావు, అండర్ విచ్ యాక్ట్, వాట్ రైట్ యూ హ్యావ్ అని చెప్పి నేను క్వశ్చన్ చేసినందుకు ఐ మీన్ క్రిమినల్ ఫైల్ నా మీద ఫైల్ చేసినారు. నన్ను లోపలేసావు, కొట్టావు, నేను బెల్ మీద బయటకు వచ్చాను. నా మీద ఒక డిఎస్పి, వాడి పేరు సీతారామాంజనే లేదు, వాడి పేరు మంగళగిరి డిఎస్పీకి ఉన్నాడు. ఆ లుచ్చ నా కొడుకు నన్ను వేటకొడవలు కొత్త తీసుకొచ్చి, రేయ్ ఆ కేసు విత్డ్రా చేసుకోకపోతే నీ చాప్టర్ క్లోజ్ అన్నాడు. నా బొచ్చు కూడా పెట్టుకోపోరా నా కొడుకు అని చెప్పా. లోపల జైల్లో నుంచి, సెల్లో నుంచి చెప్పాను నేను. చెప్తే ఆ మీడియా ముందు వేటకొడవలు కొత్త కొనుక్కొచ్చి పెట్టి, తుపాకులు పెట్టి, మా ఇంట్లో రైడ్ చేసి పట్టుకున్న డబ్బు 5 లక్షల రూపాయలు అక్కడ పెట్టి, నా ఫోన్లు బ్లాక్బెర్రీ, నా అన్ని ఫోన్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఒక దొంగలాగా నన్ను తీసుకుపోయి చూపించి, నేను ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఇవ్వనందుకు చేస్తావు ఈ పనులన్నీ. అప్పట్లో ఉన్న టీడీపీ వాళ్ళందరూ ఒకటైపోయి, నేను జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని తెలుసు వాళ్ళకి. ఇదంతా చేశారు కాబట్టే చంద్రబాబు నాయుడు భూమి మీద బతుకున్నంత కాలం, ఆడి కొడుకు రాజకీయాల్లో ఉన్నంత కాలం బోరుగడ్డ అనిల్ అనేవాడు వీళ్ళని వెంటాడుతూనే ఉంటాడు రాజకీయ పరంగా. చంపే పని అయితే లాస్ట్ టైం కూడా ఎవడో చాలా మంది నెగిటివ్గా తీసుకున్నారు. సీఎం పర్మిషన్ ఇచ్చి గంట కానీ వదిలితే ఇన్సాఫ్ కానీ AK-47 కానీ తీసుకొని పైనుంచి కిందకి డబుల్ మ్యాగ్జిల్ పర్మిషన్ అడిగి డబుల్ మ్యాగ్జిల్ తెచ్చుకొని అటు 47 ఇటు 47 నా కొడుకు పైనుంచి అంగుళం దింపకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. బెదిరించడం అంటే మీకు వెన్నతో పెట్టిన విద్య అంటగా. ఏం చూస్తావా బెదిరిస్తున్నాను, నిజం చేస్తున్నానని? తప్పమ్మా, అట్లా నాలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు. నేను చెప్తున్నా నీకు, నేను కత్తి పట్టుకున్న రోజు ఒక పెద్ద మనిషి నన్ను పిలిచి భారత రాజ్యాంగం చేతికి ఇచ్చి లా చేయి, చదువుకున్నావు, కత్తి పట్టుకుంటే కత్తితో మీరు. ఎస్, ఓకే, బీయింగ్ ఎడ్యుకేట్. నేను ఈరోజు అన్నీ మూసుకొని ఇప్పటికీ చంద్రబాబు నాయుడు 18 కేసులు వేసిన ఫైట్ చేస్తాను ఇంకా. కాకపోతే మీలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు నెత్తురు ఉడిగిపోద్దమ్మా, తట్టుకోలేము. ఆ సీన్లు గుర్తొచ్చినా, ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినా. ఇప్పుడు నువ్వు ఇంటికి పోతావు, మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకుంటున్నావు, ఇంటికి పోతావు, నీ మీద అన్యాయంగా 4 కేసులు పెట్టించి నేను కానీ లాక్ చేసి నిన్ను మీడియా ముందు పెట్టి ఈ పాప ఇటు చేసిందని నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా అనుకో, నీ పరిస్థితి, నీ భర్త దగ్గర కానీ, నువ్వు ఇంట్లో వాళ్ళు కానీ, నీ బంధువుల ముందు కానీ నిన్ను ఏ పెళ్లికైనా పిలుస్తారా?
పిలవరు. ఏ ఫంక్షన్ కన్నా పిలుస్తారా? నాకు 5 ఆడబిడ్డలు చెల్లెళ్ళు. నా చెల్లెళ్ళు చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు. నేను బాగా చదువుకోనుండా. లండన్ పోయి చదువుకొని వచ్చిన. నా చెల్లెల్ని లండన్‌లో నేను అరెస్టులు ఫేస్ చేసిన టైంలో నా సిస్టర్స్ ఇద్దరు లండన్‌లో ఉన్నారు. అక్కడ వాళ్ళకి తెలుగు వాళ్ళు చూసి వాళ్ళని అనిల్ ఏంటి ఇట్లా అయింది? వాళ్ళని ఎట్లా ఉంటదమ్మా? నేను ఒక 5 చేతిలో పెట్టినాను నా పెద్ద చెల్లిని. వాళ్ళ మామ నాతో సరిగ్గా మాట్లాడక, వాళ్ళ బంధువులు నన్ను ఏ ఫంక్షన్‌కి పిలవక, నన్నేదో పెద్ద దొంగలాగా చూసి, ఇయన్నీ నేను ఎందుకు ఫేస్ చేయాలా? అంటే ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఏ కొడుకు చేసింది నన్ను? ఆ నా కొడుకే చేసింది. ఆ బొల్లు నా కొడుకే చేసింది చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. ఆ నా కొడుకు సావు కోసం నేను రెడీగా ఉన్నా. వాడు సచ్చిన రోజు ఏపీ, తెలంగాణలో పండగ చేస్తాం. ఖచ్చితంగా వాడిని మొన్న బొక్కలేసిన రోజు 3 రోజులు పండగ చేసాం మా గుంటూరులో. కరెక్టే అంటారా అది అలా? ఒక వ్యక్తి అంటే అఫ్‌కోర్స్ మనకు చెడు చేసినా సరే అమ్మా, నేను స్ట్రైట్ క్వెషన్ ఒకటి వేస్తున్నా. మహాభారతంలో కానీ రామాయణంలో కానీ రావణాసుడిని ఎవరు చంపారు? చంపారు కదా రావణాసుడిని. ఎక్కడ చంపారు? తగలబెట్టారు. ఎందుకు తగలబెట్టారమ్మా? ధర్మం గెలవటానికి, న్యాయ పరిపాలన జరగటానికి, ప్రజల క్షేమార్థమై రావణాసుడిని తగలబెట్టారు. ఈరోజు మనం దీపావళి ఎందుకు చేసుకుంటామమ్మా? నరకాసురుడి వధ. కదా! ఈ నారాసుర వధ త్వరలోనే జరుగుద్ది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైభవంగా దీపావళి నేను మళ్ళీ చేస్తాను. అసలు వైఎస్ఆర్‌సీపీ మీ పొజిషన్ ఏంటి ఇంతకి? ఐఎమ్ నో కన్సర్న్ విత్ వైఎస్ఆర్‌సీపీ టిల్ నౌ. హ్మ్. రానున్న రోజుల్లో ఉండొచ్చు. ఏదో పార్టీ పేరు చెప్పారు మీరు గతంలో. ఏంటది పార్టీ అసలు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ అది. దాంట్లో ఏంటి మీ రోల్ ఏంటి దాంట్లో? ఐ బిలాంగ్స్ టు సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మెయిన్ పర్సన్ అండ్ రైట్ హ్యాండ్ టు సెంట్రల్ మినిస్టర్ రామదాస్ అఠావలే సార్. అయితే దానికి సంబంధించి నేను ఒక వీడియో చూడడం జరిగింది. ఏంటంటే అసలు ఆ పార్టీకి మీకు ఎలాంటి సంబంధం లేదు. పార్టీ నుంచి తనకి ఎలాంటి గుర్తింపు కానీ అది కానీ లేదు. మరి అతను ఎందుకు ఆల్రెడీ చెప్పుకుంటున్నాడో క్లారిఫై, తెలియట్లేదు అనేసి మీరు అది చూసిన వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ క్లారిఫై చేశారు కదా. అది హ్మ్. అది క్లారిఫై అది తెలీదా? అవ్వలేదు ఇంకా. ఇంకా నాకు మీకు తెలిసి అవ్వలేదా? మీడియాలో అయితే అది ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు. మీ మీద వచ్చిన ఆరోపణ స్ప్రెడ్ అయింది మాత్రమే. కదా, చాలా వాటికి అయింది కదమ్మా. హ్మ్. అసలు పార్టీకి మీకు సంబంధమే లేదంట కదా? ఎవరు చెప్పారు? ఆ పార్టీ కన్వీనరా ఎవరో? పార్టీకి అది ఆ పార్టీ కన్వీనర్ని ఎడంకాలతో తన్ని పంట దెబ్బల్లో కొట్టిన వాడిని. వాడి పేరు అంజియ్య. వాడు కన్వీనర్ కాదు, వాడు బ్రోకర్ నా కొడుకు. ఒక 2-3 పెళ్లిళ్ళు చేసుకొని అన్యాయం చేసి అడ్వకేట్ అని చెప్పుకుంటా చిత్తూరులో తిరుగుతా డబ్బులు వసూలు చేస్తుంటే తన్ని తరిమేసిన వాడిని. అంటే మిమ్మల్ని నిమిషం. తిట్టిన కన్ఫర్మ్ వాళ్ళని చేస్తాను. కావచ్చు, మిమ్మల్ని ఏమన్నా అన్న వాళ్ళు కావచ్చు, ఆబ్వియస్‌గా వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒకటి ట్యాగ్ పెట్టేస్తారు అంతేనా? నా జోలికి వస్తే చచ్చేదాకా వెంటాడతాను. అది నువ్వైనా ఆయనైనా ఇంకెవడైనా కొట్టం కాడు. హ్మ్. రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు అంటే పెద్ద మనిషే కదా. హ్మ్. వాడితో శత్రుత్వం పెట్టుకుంటాం అంటే. హలో చెప్పు. ప్రెసిడెంట్ గారు నమస్కారం. అయ్యా, చెప్పు బాబు. మీడియాలో ఉన్న ఎక్కడ? వాడు అంజీ గారు అడిగిన క్వశ్చన్స్ వీళ్ళు మీడియా వాళ్ళు నన్ను కొంతమంది అడుగుతా ఉన్నారు. ఏంటంట? అంజీకి పార్టీకి సంబంధం ఏంది? అంజీ ఎవరు? ఆడే చిత్తూరు వాడు అంజీ ఉన్నాడుగా. మనకేం సంబంధం లేదే. నా పార్టీలో నా రోల్ ఏంటి? నీది వర్కింగ్ ప్రెసిడెంట్ ఉందిగా. అసలు ఏం Yes. లేదని అంటున్నారు కదా? అదే అంటే ఎదురు యాంకర్ ఉన్నారు, అసలు ఏం లేదంటున్నారు కదా అంటున్నారు. ఒకసారి మాట్లాడిస్తున్నా. బ్రహ్మానంద రెడ్డి. నమస్తే సార్. నమస్తేమ్మా. పార్టీలో అసలు ఆయనకి ఏ రోల్ లేదు. ఊరికే పార్టీ పేరు చెప్పుకొని బొర్రకుంటూ అనిల్ రెచ్చిపోతున్నారు అనేది మీడియాలో వస్తున్న ప్రచారం. సరేనమ్మా, మంత్రి గారే ఇచ్చారు, నేను కూడా ఇవ్వాలి లెటర్ ఆయనకి. ఓకే. మంత్రి గారి సంతకం మీద ఉన్నానమ్మా నేను. ఎక్కడో ఫోటో దిగేసి కేంద్ర మంత్రి తోటి ఆ ఫోటో అది పెట్టేసుకొని ఆఫీస్ స్టార్ట్ చేసుకొని ఇష్టారాజ్యంగా దందాలు చేస్తున్నాడు, అసలు ఏం లేదు అనేసి అని అంటున్నారు. అంటే కేంద్ర మంత్రి ఎల్లగెట్ మంత్రి గారే వస్తారమ్మా. ఇచ్చాడు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటాడు. ఓకే. అఫీషియల్ గా లెటర్ ఇచ్చారా సార్ అది? ఆయనకి ఉంది, ఆయన దగ్గర ఉంది, చూడండి, మంత్రి గారే ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు అది వాస్తవం కాదంటారా? అదేగా మరి, ఇప్పుడు లెటర్ ఉంది కదా. ఓకే. థ్యాంక్ యూ సార్. నేను ఇవ్వాలి, మంత్రి గారే ఇచ్చింది కూడా. ఓకే. అర్థమైంది. ఇప్పుడు కేంద్ర మంత్రి ఇంటికి వస్తారా? ఉమ్. కేంద్ర మంత్రి ఇంటికి వచ్చి కేంద్ర మంత్రి నా ఆఫీస్ ఓపెన్ చేసి, క్యాబినెట్ సెక్రటరీలు నా ఇంటికి వచ్చి నా ఆఫీస్ ఓపెన్ చేసి, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎస్సీ కమిషన్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ అందరూ ఇళ్ళకి వస్తారా? మీకు కన్ఫర్మ్ అయింది ఇప్పుడు? ఓకే. అంటే ఇప్పుడు ఆ పార్టీ తరపు నుంచి పనిచేస్తున్నారా, లేకపోతే నార్మల్ గా మీరు పర్సనల్ గా జగన్ అభిమానంతో ఆ పనిచేస్తున్నారా? పార్టీ తరపు నుంచే పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు కలిగిన ఎవరినైనా గౌరవిస్తాం, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు ఎవరికి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి.
ఎస్సీ కులంలో ఎవరు మాత్రం పుట్టాలనుకుంటారన్న దౌర్భాగ్యపు నా కొడుకు చంద్రబాబు నాయుడు గారు మా మేనమామలు ఎస్సీలు, మా నాయన మేనతులందరూ ఎస్సీలు చేసుకున్నారని నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీలో మా డాడీ వాళ్ళ మేనతుల కుటుంబాన్ని రిప్రజెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాలర్ పట్టుకొని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, మా మేనమామ ఎస్సీ, నేను మామ అని పిలిచే వాళ్ళు మా వాళ్ళు ఎస్సీలు ఉండారని చెప్పి. చంద్రబాబు నాయుడు 14 years ఇండస్ట్రీ అంటారు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎందుకు పెట్టలా? మరి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 4 years కంప్లీట్ అవుతుంది. 4 years కంప్లీట్ అయిపోయింది కదా స్టాచ్యూ విజయవాడలో. ఎవడూ చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. నాడు నేడు బడి ప్రోగ్రామ్ చూశారు కదా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేసినని నేను కంటిన్యూ చేస్తాను కదా. భారత రాజ్యాంగంలో కల్పించిన కుల మత భేదాభిప్రాయాలు లేకుండా పరిపాలన కొనసాగించే దానికోసం, మానవ హక్కులు ఉల్లంఘించకుండా సమానత్వంతో సామాజిక న్యాయంతో ముందుకు పోయే పరిస్థితుల్ని తీసుకొని వచ్చే మనిషి ఎవడైనా సరే బోరుగడ్డ అనిల్ కుమార్ స్వాగతం పలుకుతారు. ఓకే. ఎస్.